అందరికీ నమస్కారం అండి. చాలామంది నా వీడియో కామెంట్ చూసి అడుగుతున్నారు. నేను గ్రీన్ చెఫ్ ది గ్లాసీ మోడల్, ఇందులోని కెవిన్ రెండు మోడల్ ఉంటాయి. లాస్ట్ బిగ్ బిలియన్ సేల్లో కొన్నాను. స్టిల్ ఎలా వర్క్ చేస్తుందని చెప్పి చాలామంది అడుగుతున్నారు. దీని 1 ఇయర్ రివ్యూ, తర్వాత ఇది అగారా కంపెనీది ఎయిర్ ఫ్రైయర్ అనమాట. దీనిది కూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది. దీని 1 ఇయర్ రివ్యూ, కొనొచ్చా, ఇంట్లో ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సర్వీస్ యూసేజ్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. ఇదైతే నేను ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి రెగ్యులర్ యూజ్ చేస్తున్నాను అనమాట. 4 బర్నరు, అంటే ఒక పెద్ద బర్నరు, ఇంకొక పెద్ద బర్నరు, ఒక చిన్న బర్నర్ వస్తుంది, ఇంకొకటి జంబో బర్నర్ అనమాట. ఇది ప్రజెంట్ అయితే దీనికి నేను సెల్ అనేది ఇక్కడ ఉంటుందండి. దీనికి సెల్ ఒకసారి మీకు చూపిస్తాను. యాక్చువల్గా ఆ వీడియోని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట, బ్యాటరీ ఏం పడుతుందని. ఇది పెద్ద సెల్, మన పాత టైపు టార్చ్ లైట్లు వస్తాయి కదా, పాత టార్చ్ లైట్లు, దాని సెల్ అనమాట. ఇది వేసిన ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయిందండి. స్టిల్ ఇంకా అయితే చేంజ్ చేయలేదనమాట, ఇదే యూజ్ చేస్తున్నాను. ఒకటే సెల్ పడుతుంది అనమాట. 1 ఇయర్ బట్టి అయితే నాకు 1 ఇయర్ వచ్చింది సెల్. ఇంకా ఎన్ని రోజులు వస్తుందో చూద్దాం. తర్వాత మీ ఫ్లేమ్ కానీ రెడ్ బ్లూ కలర్ వస్తే ఇవి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. బై డిఫాల్ట్ వాళ్ళు సెట్ చేసి ఇస్తారు, తర్వాత మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది రెడ్ బ్లూ వస్తే ఇలా తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇవి స్టెయిన్లెస్ స్టీల్ వచ్చిందండి. కిందదైతే జిఏ కోటింగ్ అన్నమాట. ఇది జిఏది, ఇది అన్ని స్టెయిన్లెస్ స్టీలే. మొత్తం బర్నర్స్ కూడా ఏ క్వాలిటీ పాడవలేదు. లోపల మట్టుకు కొంచెం రస్ట్ వచ్చింది. ఇది పెద్ద అంటే డస్ట్ కోసం కలెక్ట్ చేయడం పెట్టారు. ఇది పెద్దానికి రస్ట్ అయితే వచ్చింది. బర్నర్స్ అయితే బ్రాస్ కాబట్టి స్టీల్ బాగానే ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి 3 స్క్రూస్ అని ఇచ్చారన్నమాట. ఇవి కొంచెం దూరంగా ఇచ్చినా బాగుండేది. ఈ ఎరుకలో ఒక డస్ట్ వెళ్ళిపోయి ఇది క్లీన్ చేయడం చాలా కాంప్లికేట్ అవుతుంది అన్నమాట. ఇది ఒకటి మైనస్ పాయింట్. ఇందులోని కొంచెం దూరంగా ఇచ్చి ఉంటే బాగుండేది. సేమ్ అన్నిటికీ నేను రెగ్యులర్గా క్లీన్ చేసినప్పుడు కూడా ఎరుకల్లోకి మనకి వెళ్ళదు కదా ఏమి, అందువల్ల ఇది కొంచెం ప్రాబ్లం అయింది. ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తానండి. ఫస్ట్ జంబో ఆన్ చేస్తున్నాను. స్టీల్ బాగానే వర్క్ అవుతుందండి. తర్వాత స్మాల్ది, ఇది కూడా బాగానే వర్క్ అవుతుంది. ఇదన్నీ ఆటో ఇగ్నిషన్ కదా. ఫస్ట్ వన్ ఇది అప్పుడప్పుడు ఏంటంటే సెంటర్లో వస్తుంది, గిన్నె పెట్టిన అంటే మనకి ఇలా వస్తుంటుంది అన్నమాట. ఇది పెద్ద ప్రాబ్లం కాదులేండి, ఒకసారి బర్నర్ క్లీన్ చేసి సరిపోద్ది. ఈ బర్నర్కి ఇగ్నిషన్ అయితే కొంచెం స్పార్క్ అనేది తక్కువ వస్తుంది, ఎక్కువసేపు పట్టుకుంటే ఒక్కోసారి వెళగదు అనమాట. ఇది కొంచెం ఇష్యూ ఉంది. ఇది ఒకటే చిన్న ప్రాబ్లం అంటే బ్యాటరీ కూడా వీక్ అయి ఉండొచ్చు. ఇది ఒకటే వెలగదు. దీని సర్వీసింగ్ పిల్లనుకుంటున్నాను. 1 ఇయర్ అయింది. మిగతా అన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నాయి అన్నమాట అండి. వర్త్ అంటే నేను 5000 తీసుకున్నాను కాబట్టి వర్త్ అండి. ఇది ఎక్కడ కూడా రస్ట్ ఏం రాలేదు. తర్వాత వీటికి కూడా ఏం రెస్ట్ రాలేదు. మీరు మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. నేను కొన్నిది 5600 కాబట్టి ఇది వర్త్ అంటే వర్తేనండి. మేజర్గా నాకు పెద్ద ఇష్యూస్ ఏం లేదు. గ్యాస్ లీకేజ్ కానీ ఇటువంటిది కూడా ఏమీ లేదనమాట. నెక్స్ట్ లాస్ట్ బిగ్ బిలియన్ సేల్లో నేను ఇంకొకటి తీసుకున్నాను. ఇది అగారా కంపెనీది అనమాట అండి. అగారా కంపెనీది ఎయిర్ ఫ్రైయర్. ఒకసారి ఆన్ చేసి కూడా మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇది మనకి టచ్ సెన్స్తో పనిచేస్తుంది. వర్క్ అయితే బాగానే ఉంటుందండి. కానీ ఇందులో ఒక ఇష్యూ ఏంటంటే ఇందులో లైట్ కూడా ఉంటుంది అన్నమాట. లైట్ కావాలంటే మీరు ఆన్ చేసుకోవచ్చు. ఇది లైట్ అనమాట. కింద లైట్ కూడా బాగానే వర్క్ అవుతుంది. మన డోర్ ఓపెన్ చేస్తే ఇది అయిపోద్ది అన్నమాట. డోర్ వేస్తే రన్నింగ్ అవుతుంది. ఇంకా మెయిన్గా ఇష్యూ అయితే ఇది ఆల్రెడీ ఒకసారి నేను చేంజ్ చేశానండి. ఇది ఆల్రెడీ నేను ఒకసారి చేంజ్ చేశాను అనమాట. ఇది మీకు చూపిస్తాను పాతది డోర్ ఎలా పోయిందని. చూసారు కదా, ఈ విధంగా రష్ పట్టిందన్నమాట. ఇంత చీప్ క్వాలిటీ. దీనికి ఎవరు కస్టమర్ కేర్ సపోర్ట్ ఏమి ఉండదండి. ఒక వాట్సాప్ నెంబర్లో మన ప్రాబ్లం పెడితే నాకు డోర్ కొత్త పంపించారు, కానీ ఎవరు ఫిట్ చేయడానికి దీనికోసం రాలేదన్నమాట. నేనే చూసి ఫిట్ చేసుకున్నాను. అంటే ఈ విధంగా ఇది రస్టా లేదంటే ఏంటో తెలియదండి. చేతికి అయితే ఏం అంటుకోవట్లేదు, మరి ఏం పెట్లో ఇది ఇలా పాడైపోయిందన్నమాట. మళ్ళీ రెండోది కూడా వచ్చింది కదా, ఇది కూడా లైట్గా ఎక్కడ స్టార్ట్ అవుతుంది. చూసారా,
ఇక్కడి నుంచి ఇలా రస్ట్ స్టార్ట్ అవుతుంది. వాడింది తక్కువే మనం, కానీ దీనికి ఇష్యూ అయితే ఉందండి. చాలామంది రివ్యూస్లో కూడా చెప్పారు. తర్వాత పైది కూడా చూడొచ్చు, ఈ విధంగా రస్ట్ అనేది వచ్చింది. మిగతా అంతా బిల్డ్ క్వాలిటీ అంతా బాగుంది, కానీ మనకి లోపల కూడా ఎటువంటి రస్ట్ అటువంటిదే లేదు. కానీ ఏంటంటే ఈ ప్రాబ్లం అయితే ఉంది. నన్ను అడిగితే మటుగా దీన్ని అవాయిడ్ చేయడమే బెస్ట్. ఇది నేను కొన్ని ధర చూశాను, ఇది మేడ్ ఇన్ చైనా కంపెనీ. వర్కింగ్ అయితే బాగుంది, కానీ ఎక్స్టెండ్ వారంటీ అన్నీ తీసుకున్నాను, కానీ ఇష్యూస్ అయితే ఎక్కువనే. దీనికి అటాచ్మెంట్లు అన్నీ చాలా ఎక్కువ వస్తాయండి. నా ఛానల్లో వీడియో ఉంటుంది చూడండి. ఈ టచ్ అన్నీ మిగతా అన్నీ బాగా పనిచేస్తున్నాయి, కానీ ఇది కొన్ని ఏరియాల్లో అయితే ఇటువంటి ప్రాబ్లం ఉంటే మనం దీన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలనేది చాలా ఇబ్బంది అనమాట. చూసారు కదా, ఇది రెండు కూడా లాస్ట్ బిగ్ బిలియన్ సేల్ కొనండి. ఇది 7,500 ఎంత కొనండి, ఇప్పుడు 8,000 చిల్లర ఉంది. సైజ్ పెద్ద 15 లీటర్స్, కానీ ఇష్యూ దీనికి ఉంది. దీనికైతే ఎటువంటి ఇష్యూ అది లేదండి స్టవ్కి. ఇదైతే మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇది నా 1 year ఎక్స్పీరియన్స్ రివ్యూ అనమాట. ఓకే అండి, అందరికీ థ్యాంక్ యూ, నమస్కారం.